శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్తో ఇండియన్ టెలికాం సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. మరికొన్ని రోజుల్లో భారత్లో స్టార్లింక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే స్టార్లింక్కు అనుమతులిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన షరతులు విధించినట్లు తెలుస్తోంది. తాజాగా పన్ను సవాళ్లు కూడా ఎదురవుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. భారత్లో స్టార్లింక్ సేవలకు స్పెక్ట్రమ్ పన్ను విధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. ఈ పన్ను విధిస్తే దేశంలో శాట్కామ్ వెంచర్కో సర్వీస్ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దేశీయ నెట్వర్క్ ప్రొవైడర్లైన రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు కొన్నేళ్ల క్రితమే ఈ స్పెక్ట్రమ్ పన్నును రద్దు చేశారు. దేశంలో స్టార్లింక్ సేవల ద్వారా కంపెనీకి వచ్చే సర్దుబాటు చేసిన స్థూల ఆదాయంపై దాదాపు 3% స్పెక్ట్రమ్ వినియోగ రుసుము విధించే అంశంపై కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వేలానికి బదులుగా శాటిలైట్ ఆపరేటర్లకు నేరుగా స్పెక్ట్రమ్ను కేటాయిస్తున్నందున ఈ వినియోగ ఛార్జీలు వర్తిస్తాయి. అంటే టెల్కోలు చెల్లించే 8% లైసెన్స్ ఫీజు మాత్రమే కాకుండా శాట్కామ్ ఆపరేటర్లు స్పెక్ట్రమ్ కోసం అదనపు ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. అది ఏజీఆర్పై 3% కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇందుకు సంబంధించిన తుది రేట్లపై చర్చలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ ఛార్జీలు శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయింపు కాల వ్యవధి వంటి అంశాలు ట్రాయ్ వద్ద చర్చల దశలో ఉన్నాయి. వీటి అనంతరం స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం ట్రాయ్ తన ప్రతిపాదనలను టెలికాం విభాగానికి పంపుతుంది. అక్కడ పరిశీలన తర్వాత డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్కు పంపిస్తారు. డీసీసీ అనుమతులు పొందిన తర్వాత కేబినెట్ ఆమోదించాల్సి ఉంటుంది.